కీర్తనలు 75వ కీర్తనలు 75. దేవుని యొక్క వాక్యాన్ని మార్చి చదువుకుందాం. కీర్తనలు 75. సరే, ఈ అధ్యాయం అంతా కూడా మార్చి చదువుకుందాం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేను దాని స్తంభములను నిలుపుదును. ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరుబట్టిన మాట్లాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయుదును. యాకోబు దేవుణ్ణి నేను నిత్యము కీర్తించెదను. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు వందనములు. ప్రేమించి జ్ఞాపం చేసుకొని వెదికి రక్షించుకొని నీ బిడ్డలుగా నీ స్వాస్థ్యముగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి, చదివిన వాక్యాన్ని బట్టి వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతురండి. నీ యొక్క మెల్లైన స్వరాన్ని వినిపించేయము, కృప చూపించము. నీ సన్నిధిని కోరుకుంటూ అయోగ్య నన్ను కూడా సిలువ చాటును మరుగు చేయండి, కృప చూపించము. ఇక్కడ నిలబడి నీ వాక్యం అందించిన నీ దాసులను మీరు అభిషేకించి వాడుకొనమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మరి ఈ కీర్తన ఆసాపు కీర్తనని మనము చదువుతూ ఉంటున్నాం. ఈ కీర్తనలో మరి ఆసాపు తన యొక్క దేవుని కొరకైనటువంటి ఆ స్థితిని ఎలా చూపిస్తుందంటే, మన దేవుడు ఎక్కడ ఉండేవాడండి? ఎక్కడో దూరంలో లేడు, సమీపంగా ఉన్నటువంటి దేవుడు. ఆయన సమీపంగా ఉన్నాడు. ఈ సమీపంగా ఉన్నటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. అయితే ఈ ఆసా యొక్క జీవితము మరి చూసినట్టయితే ఆయనకు దేవుని సన్నిధానంలో ఎంత భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అనేది చూస్తూ ఉంటున్నాం. ఆయనకు బాగా తెలిసినటువంటి సత్యం 7వ వచనం ఏమంటున్నాడు? దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయనే ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. అనగా దేవుడు ఎంతటి వాడు అనేది ఆయన మరి తెలుసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. మన దేవుడు సమీపంగా ఉన్నటువంటి దేవుడు. తర్వాత
మనము 2వ దినవృత్తాంతంలో 15వ అధ్యాయం మనం చూసినట్టయితే 2వ దినవృత్తాంతంలో 15వ అధ్యాయము 2వ దినవృత్తాంతం 15వ అధ్యాయము మరి మొదటి 3 వచనాలు చూడండి, చదవండి. చాలు, ఇక్కడే ఉన్నాడు. మీరు దేవుని యొక్క ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్య మీదికి వచ్చి, అజర్య నువ్వు వెళ్ళి ఆసాపుకు ఏమని చెప్పాలి, మరి యూదా వాళ్ళరా బెన్యామీను వాళ్ళరా మీరందరూ కూడా ఆయన మాట వినండి, దేవుని యొక్క మాట వినండి. ఒకవేళ మీరు ఆయన మాట వింటే యెహోవా పక్షపు వారైనడలా ఆయన మీ పక్షముగా నుండును. మీరు దేవుని పక్షాన ఉన్నట్టయితే ఆయన ఏం చేస్తాడు, మీ పక్షాన ఉంటాడు. మీరు ఆయనను విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యుత్తరం ఇచ్చును. ఒకవేళ మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును అనే సత్యాన్ని మరి ఆసా దేవుని యొక్క సంగతిని ఎరిగినవాడుగా ఉన్నాడు. ఇది అందరికీ చెప్పబడినటువంటి ఈ మాట. కాబట్టి ఇక్కడ ఇంకొక మాట చూడండి, 4వ వచనం చదవండి. చదవండి. చాలు, ఇక్కడ ఏం చేసిందంటే వీరికి మరి దేవుని యొక్క సన్నిధికి ఎప్పుడూ వస్తున్నారంటే కేవలము వారికి ఉన్నటువంటి తీరికను బట్టి వారు మరి దేవుని సన్నిధికి రాగలుగుతూ ఉంటున్నారు. ఎందుకంటే శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు మల్లుకొని, యెహోవా యుద్ధకు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మల్లుకుంటున్నారు. ఎప్పుడది శ్రమయందు వారికి బాధ శ్రమ ఇవి కలిగి ఉన్నప్పుడే వాళ్ళు మల్లుకుంటున్నారు. ఆయన వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమైన దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడు, ఎంత కృప కలిగినవాడు అంటే మనము ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన ప్రత్యక్షమై ఆయన తన బిడ్డలతో ఉండేటువంటి ప్రేమించేటువంటి దేవుడిగా మనం చూస్తుంటున్నాం. సో ఈ సంగతులన్నీ కూడా 5వ వచనంలో ఆ కాలంలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలము కలిగింది గనుక తమ పనిపాటలు చక్కబెట్టుకొనుటకై ఆ పనిపాటలలో ఎక్కువైపోయారు వారు. వారికి ఏమాత్రం కూడా సమయం లేనటువంటి స్థితి, పనిపాట్లలో వాళ్ళు ఎక్కువైపోయారు. మరి సమాధానం లేకుండా ఉండిపోయింది. మనకు పనులు ఎక్కువైతే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏమైందంటే సమాధానం ఉండలేం. ఇది ఒకటి బాగా దేవుని వాక్యానుసారంగా చూసినట్టయితే మనం ఎప్పుడైనా కూడా ఎన్ని పనులు ఉన్నా కూడా మనము పనిపాటల్లో ఎంత ఉన్నప్పటికీ కూడా మనం దేవుని దగ్గరికి వెళ్తేనే బయట సమాధానంగా ఉండగలుగుతాం. దేవుణ్ణి మనం పక్కకు పెడితే ఏమీ కూడా మరి సమాధానం అనేది ఉండదు. అందుకనే ఈ వాక్యం చెప్తున్నాడు. తర్వాత దేవుడు ఏం చేశాడు, 6వ వచనంలో దేవుడు చాలు. ఇప్పుడు సంగతులన్నీ వింటున్నాం కదండి. లోకంలో ఎలా ఉన్నాయండి,
లోకం ఎంతో మరి భయంకరమైనటువంటి, ఎందుకంటే జనులు వారి వారి యొక్క పనిపాట్లలో చిక్కుకొని ఇక అందులోకి రాలేని పరిస్థితిలో ఉంటున్నారు. అందులోకి రాలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. ఒక సహోదరితో మరి ఒక సేవకుడు ప్రార్థన చేసినట్టు, బాగా నాకు ఖచ్చితంగా నాకు ఉద్యోగం రావాలి పాస్టర్ గారు, మీరు గట్టిగా ప్రార్థన చేయాలి అట్లా ఇట్లా అంటే, సరే అమ్మా అని చెప్పేసి అందరితో ఆయన కూడా ప్రార్థన చేశాడు. చేసిన తర్వాత ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇక ఆదివారాలు కనబడట్లేదట. ఆదివారాలు కనబడతలేదు. తిరిగి పాస్టర్ గారు ఆమె దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత, అమ్మ ఏంటి నువ్వు ఆదివారాలు రాలేకపోతున్నావు అంటే, ఆ అమ్మాయి ఏమన్నదటంటే, ఈ జాబ్ నీకు వస్తే తెలుస్తుండే కథ అన్నదట. అంటే నేను ఎంత బిజీగా ఉన్నానో, ఎంత ఇదిగా ఉన్నానో అనేటువంటి సంగతి మరి చెప్తూ ఉంటున్నది. కాబట్టి అంత పనిదాల్లో వాటిలలో వీటిలలో చిక్కుకొని మరి ఏమాత్రం కూడా కనీసము దేవుని సన్నిధికి రాలేని పరిస్థితిలో కూడా తనుంది. ఇంకొక సహోదరి ఏం చేసిందంటే, అయ్యగారు నా కొరకు ప్రార్థన చేయండి, నేను బయట దేశాలకు వెళ్తున్నాను, నాకు ఫస్ట్ జీతం రాగానే నీకే ఇస్తా అన్నదట. సరే అమ్మా ప్రార్థనే చేస్తాము, అది నీకు తెలుసు అని చెప్పి ఆయన ప్రార్థన చేసి, ఆమె పోయి 10 ఏళ్ళు అయిందంటే మళ్ళీ ఫోనే లేదట. డబ్బులు కాదు, ఫోనే లేదు. ఆ తర్వాత అంటే రకరకాల, ఎందుకంటే పని పాటలలో మనం ఏమైపోతున్నాము, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ఈ మధ్యకాలంలో అంతగా ఉంటున్నాం. అయితే ఆశ ఏమంటుండంటే, మనకు సమీపంగా ఉన్నాడండి ఆయన, మనకు దూరంగా లేడు. నీ పని పాటలు నీ సమస్తమును చూచేటువంటి దేవుడు నిన్ను రక్షించి ఆయన నిన్ను కాపాడి నిన్ను నడిపిస్తున్నాడంటే ఆయన మనం ఎంతగా జ్ఞాపకం చేసుకొని ఆరాధించాలని ఆయన కోరేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం వాళ్ళట, ఏ విషయాల్లో కూడా మనము దేవుణ్ణి మర్చిపోకూడదు. అయితే ఈయన యొక్క భక్తి జీవితము చాలా గొప్పదని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఏమంటే అంటే 12వ వచనం చూడండి. చాలు. ఇక్కడ ఏమిటంటే పూర్ణ హృదయంతో మరి పూర్ణ ఆత్మతో పితరుల దేవుడని యెహోవా యొద్ద. దేవుడు మన దేవుడు. ఇప్పుడు మనం అంటాం కదండి, మనం ఇప్పుడు ఏమంటామంటే, ఒకటి చెప్పండి, మనం ఏమంటామండి, ఇప్పుడు కాలాలు మారినాయి కదా అండి, స్థితిగతులు మారినాయి కదా, కాబట్టి మనం కూడా మారాలి అనేటువంటి ఈ మనుషుని ఆలోచన ఇలా ఉంటుంది. కాలాలను బట్టి మనం మారుతూ ఉంటాం. అర్థమైందా అండి? మారడానికి ఏం లేదు. కానీ ఇక్కడ ఏమంటుందంటే, ఆశ ఏం గ్రహించంటే, పితరుల దేవుడైన యెహోవా యొద్ద. మన పితరుల దేవుడు, మన పితరుల దేవుడు ఆయన ఎప్పుడు ఆయన ఏ రీతిగా ఉంటాడండి? హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీ 13, హెబ్రీ 13 దొరికిందండి, 5వ వచనం. అదే ఇక్కడ అదే నేను నిన్న నేడు ఒకే రీతిగా అదే చూసారా అండి, మన ప్రభు ఏ రీతిగా ఉన్నాడండి? నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాం. మనం మారుతాం. మన బుద్ధి సక్కలేక మనం ఏం చేస్తాము, మనం మారిపోతాం. ఉద్యోగం ఉంటే ఒక తీరుగా, ఉద్యోగం లేకపోతే ఒక తీరుగా, అన్ని విధాలు కలిసి ఉంటే ఒక తీరుగా, రకరకాలుగా. ఒక బ్రదర్ చెప్తున్నాడు, మన మాట టచ్ స్క్రీన్లు అన్నమాట. టచ్ స్క్రీన్ అంటే తెలుసు కదా, మన మొబైల్లో
టచ్ ఎట్లా టచ్ చేస్తే మారిపోతుంది సీన్. కొన్నిసార్లు టచ్ అయ్యి మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ వెళ్ళిపోతుంది. అయ్యో సారీ అండి మేము నీకు టచ్ అయ్యి వచ్చిందని చెప్తాం, అంతేనా? మన యొక్క జీవిత విధానం ఏంటిది? టచ్ స్క్రీన్. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. దేవుడు నిన్ను ఎలాగ సృష్టించాడో ఆ మొదటి నుండి ఆయన మనల్ని అలాగే ఉంచాడు. ఆయన కూడా అలాగనే ఉన్నాడు. అర్థమైందా అండి? అందుకనే మరి యోబు భక్తుడు అంటాడు, ఏమంటాడు? నేను తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై నేను వెళ్తూ అంటున్నాడు. ఇక్కడ పెద్దగా అయిన తర్వాత ఆయన ఆస్తిపాస్తులను బట్టి కూడా ఆయన షోకులు పడ్డట్టుగా నాకు అర్థం కాలేదు ఆయన. ఎందుకంటే ఆయన భక్తి కలిగినటువంటి వాడని వ్రాయబడింది అక్కడ. ఆయన భక్తి కలిగినటువంటి వాడని రాయబడింది. ఎలా చెప్పగలుగుతామంటే మరి నీ నడవడిని బట్టే చెప్పొచ్చు మన యొక్క విధానం. ఎందుకంటే దేవుడు నన్ను ఆయన కాపాడి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు. ఈ ఆశలో ఒకటి ఏముందంటే పితరులైనటువంటి దేవుణ్ణి హృదయపూర్వకంగా వెంబడించేటువంటి జీవితం. అర్థమైందా అండి? హృదయపూర్వకంగా పితరులు. తర్వాత ఇంకేమన్నాడండి ఈయన ఇంక 15 వచ్చిన చదవండి. అదే 2వ దినవృత్తాంతం 15. చాలు, వారికి ఏం కలిగిందండి? నెమ్మది కలిగింది. నెమ్మది ఎప్పుడు వస్తుంది తెలుసా అండి? మనకు నెమ్మది ఎప్పుడు వస్తుందండి? దేవుని సన్నిధికి, మన పితరులైనటువంటి దేవుడు, మన దేవుడు, నిన్ను పుట్టించినటువంటి దేవుడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినట్టయితే ఆయన ఏం చేస్తాడండి? నీకు నెమ్మదిని, ప్రశాంతత, సమస్తమును ఇచ్చేవాడు. ఆయన వెతికల ఆయన సన్నిధిలో మనము ప్రమాణం చేశాం. మనం ఏం చేసామండి? ప్రమాణం చేసి పూర్ణ మనసుతో వాళ్ళు వచ్చారు. మనం ప్రమాణం చేసామా చేయలేదా? యేసుప్రభుని నమ్ముకున్నప్పుడు బ్యాప్టిజంలో మనం మునిగేటప్పుడు ఏమని చెప్తుందో తెలుసా అండి మీకు? ఎవరికైనా గుర్తుందా? మనకు రెండు మర్చిపోతాం మనం. పెళ్ళిళ్ళైన వారేమో ప్రమాణాలు మర్చిపోతారు, బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు బ్యాప్టిజంది కూడా మర్చిపోతారు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఏమొచ్చినా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టవు కదా అంటే ఎస్ అంటావు. నీళ్ళలో ఉంటారు వాళ్ళిద్దరు. ఏమొచ్చినా నేను విడిచిపెట్టా. తిరిగి కష్టాలు, బాధలు, రోగాలు ఏమి వచ్చినా కూడా నువ్వు ఆయనను విడిచిపెడతావా అంటే నో, విడిచిపెట్టను అంటాం. బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది కథ. బయటకు వచ్చిన తర్వాత అన్నీ విడిచిపెట్టుడే, ప్రమాణాలు చేసిన తర్వాత అన్నీ వ్యతిరేకమే. కానీ మన పితరుల దేవుడు ఏం చేశాడండి? అన్నీ చూస్తున్నటువంటి దేవుడు. కానీ ఆయన భయపడ్డాడు. చూడండి, ఈ ఆశ ఏం చేశాడంటే ఇప్పుడు తన కుటుంబంలోనే పెరిగింది, తన కుటుంబంతో సహా ఉన్నది, తన కుటుంబంలో తన తల్లి గురించి చూస్తుంటున్నాం. ఇక్కడ ఇది 16వ వచనం చూడండి, చదవండి అమ్మా. చాలు. ఇక్కడ చూసినట్టయితే మనం గద్దినంలో ఒక కుటుంబం గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. ఎవరి కుటుంబం అది? కోరహు కుటుంబం. కరెక్ట్, కోరహు కుటుంబం. కోరహు కుటుంబంలో తండ్రి చెడిపోయినాడు. కోరహు కుటుంబంలో ఎవరు చెడిపోయారు? తండ్రి చెడిపోయాడు. కోరహు ఆ కుటుంబంలో అది కోరహు ఆయన. కోరహు కుమారులు ఏమయ్యారు? దైవభక్తిలో పెరిగారు. ఇప్పుడు ఇక్కడ ఆసా కుటుంబంలో ఎవరు చెడిపోయిన వాళ్ళు కనబడుతున్నారు? తల్లి చెడిపోయింది. ఇక్కడ తల్లి, అందరేమో దైవికమైన విధానంలో పితరుల దేవుని ఆరాధిస్తూ ఆయన ఏందో హృదయపూర్వకంగా ఆయన వెళ్తూ ఉంటే ఈ తల్లి ఏం చేసిందండి? అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలుపుకుంది. అర్థమైంది? ఇంకేమైంది? పట్టపు దేవి అయినా ఉండకుండా
ఆమెను త్రోసివేసినాడు. రాజు అయిన ఆస ఏం చేశాడండి? త్రోసివేసినాడు. అక్కడనేమో కోరహు కుమారుల యొక్క భక్తిని బట్టి దేవుడే కోరహును త్రోసివేశాడు. ఇక్కడ ఈయన రాజుగా ఉన్నాడు కాబట్టి, ఈయన ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? ఈయన ఆస రాజుగా ఉన్నాడు కాబట్టి తన తల్లి చేస్తున్న దాన్ని సహించలేదు. ఆమె ఆమె దేవునికి చాలా వ్యతిరేకంగా చేస్తుంది అన్నట్టు. ఆమె దేవునికి ఏది ఇష్టం కాదండి? మొట్టమొదటిగా విగ్రహారాధన అస్సలే ఇష్టం ఉండదు. అది అస్సలే సహించాడు దేవుడు. అది చేస్తుంది. అది చేయడము కారణం ఏంటంటే ఆమెలో ఏమున్నదని మనం చూడగలగవచ్చు. అంటే దేవుని వాక్యంలో 75వ కీర్తన 4వ వచనం ఏముంది? అహంకారులై ఉండకుడి, అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. పొగరుబట్టినటువంటి మాటలు. నేను రాజు తల్లిని కదా, వీడు నన్ను కాదంటాడా? నేను తల్లిని, తల్లి ప్రేమ లేదారా నీకు అంటారు కదా. ఈమె చేసేది అక్రమము, దేవునికి వ్యతిరేకము, దేవునికి వ్యతిరేకంగా ఉండి అన్ని జనాంగంగా ఉండి తనేమంటుందంటే తల్లి ప్రేమ అని చూపిస్తుంది. మన ఇప్పుడు ఈ కాలంలో చాలా వాటి చూసినట్టయితే తల్లి కదా, సర్లే అమ్మా గుండు గీసుకుంటే తీయ అంటారు. సర్లే అమ్మా నీకు ఇష్టమైనట్టు ఆచారం. ఈ మధ్యకాలంలో నిన్ననే నేను విన్నాను. ఒక సహోదరి ఏమని చెప్పిందంటే, మీరు ఇప్పుడు ఎక్కువ పండుగ చేస్తున్నారు కదా, ఏం పండుగ అది? బతుకమ్మ ఆడుతున్నారు కదా, బతుకమ్మ. ఈ బతుకమ్మ ఆడేటప్పుడు తను ఏమన్నదంటే, మొట్టమొదటి ఉన్న పువ్వులేవి, మొట్టమొదటిలో ఉన్నటువంటి భక్తి పాటలు ఏవి, ఈ బతుకమ్మలో అది పోదాముర బొంబాయ ఏదో పాట ఉంది అంతేనా, నేను రాను బొంబాయి వెళ్తాం, ఈ పాట ఎక్కడిదండి అని అంటుంది ఆమె. అదే కాకుండా కోలాటం దాండియా తెచ్చారు. అదెవరు తెచ్చారండి? అయ్యో మా పెద్దలు అస్సలైన పెద్దలు వాళ్ళు నోటి మీద వేలేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటి పిల్లలు, ఇప్పటి యొక్క జనరేషన్ మారిపోతుంది. అయితే దేవుడు ఏదైతే పెట్టాడో, దేవుడు ఏదైతే నిర్ణయించినాడో అది మీ కాలాలను బట్టి, మీ యొక్క దాన్ని బట్టి దేన్ని బట్టి మార్చుకోవడం లేదు. నీ తల్లి అయినా కానీ, నీ కుటుంబంలో ఎవరైనా కానీ దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు దైవ భక్తి కలిగినటువంటి వారుగా ఉన్నటువంటి ఈ ఆసా వలె ఏం చేసినాడు? ఆసా ఆమెను త్రోసివేసి, ఆసా ఏం చేశాడండి? ఆమెను త్రోసివేశాడు. ఆసా ఆమెను త్రోసివేశాడు. మా డాడీ అనేవాడు ఏమనంటే, తన యొక్క భక్తి జీవితాన్ని బట్టి నా దగ్గరికి వచ్చి కొన్ని మాటలు మాట్లాడితే నేను అనేవాడిని, ఆ విషయాలు దేవుని బిడ్డలకు తగవు. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనము దైవభక్తి కలిగి జీవించాలి. ఉదాహరణ చెప్పాలంటే, మా డాడీ ఎక్కువగా రాజకీయంలో ఉండేవాడు, అంటే కాంగ్రెస్లో ఇందిరాగాంధీ. అయితే ఆ టైంలో మరి ఇదేంటండి, ప్రభుత్వం వారు కూడా కట్నాలు నిషేధం, అంటే మ్యారేజ్ డౌరీ అంటారు కదా, కట్నాలు అవన్నీ కూడా నిషేధం చేశారనేది తెలుసు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎవరిని నాయకునిగా వెంబడిస్తున్నావు? నువ్వు ఇందిరాగాంధీ లేకపోతే నాయకులు వెంబడిస్తున్నావు, నువ్వు ఎక్కువగా దాన్ని ప్రేమిస్తున్నావు. కాబట్టి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి దేవుడు కూడా చెప్పాడు అది వ్యతిరేకము అని. మరి లేదు ఏమైతే మన ఖర్చులు కావాలి కదా అన్నాడు. నో, దేవుడు చెప్పాడు అలాంటిది. మరి అక్కడ ఆమె కూడా చెప్తుంది కదా, వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, మనం వినాలి కదా ఎవరిదో ఒకరిది అని ఎప్పటికీ మా డాడీకి నాకు సంభాషణ జరుగుతూ ఉండేది. ఏంటంటే ఆయన లౌకికంని రెండు కలిపి వెళ్ళాలని ఆయన చూస్తూ ఉండేవాడు. నేను అనేది నో అట్లా కుదరదు, అలా కుదరదు. అట్లాగే మరి ఎక్కడ వచ్చినాయండి భక్తి సాంప్రదాయాలు, ఎక్కడ పోయినాయి అని ఇప్పుడు అక్కడ కూడా మొత్తుకుంటున్నారు,
ఇక్కడ కూడా మొత్తుకుంటున్నారు కదా. అక్కడ ఇక్కడ రెండు చోట్ల అయిపోతున్నాయి. ఇక్కడ ఎట్లా అయిపోతున్నాయి అంటే ఉదాహరణ చెప్పాలంటే మొన్న ఒక మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అయితే స్టేజ్ మీదనే పంచాది. ఏమనంటే ఇక అవి తెలుసు కదా, చాలా రకాలు ఉన్నాయి. దండల్లో పుస్తలు తడివి తెస్తే ఒక బ్రదర్ అంటాడు అది అన్నిల ఆచారం వద్దని అంటాడు. ఇది కట్టాలి, మేము పితరులను అప్పటి నుండి చేస్తున్నాం మేమని వాళ్ళు రకరకాలుగా. సో ఇదంతా కూడా ఫస్ట్ మాట్లాడుకోవడంలోనే జరిగిపోవాలి, స్టేజ్ మీద కాదు కదా. అదొకటి. సరే, అక్కడిది అదైతే ఇప్పుడు ఇళ్ళల్లో వీళ్ళు ఇంటి ఇల్లాదులు పసుపు డ్రెస్సులు కుట్టించుకుంటున్నారు. ఆ తర్వాత ఏం చేస్తున్నాడంటే వారికి 10,000 ఇచ్చి మరి దాన్ని సెటప్ చేయించుకుంటున్నారు. ఎక్కడ? మ్యారేజ్ విషయంలో. దానికి పాస్టర్ని బిల్లువర్లు, ఎందుకంటే భయపడతారు, ఇది ఆయనకి ఇష్టం ఉండదని వాళ్ళు భయపడతారు. కానీ ఆకాశం నుండి దేవుడు చూస్తున్నాడు అది చేసేది, ఆయన చూస్తున్నాడు. అది తెలియదు ఆ సంగతి. అందుకనే ఆశ ఏమంటున్నాడంటే ఆయన సమీపంగా ఉన్న దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడండి? అన్నీ చూచేవాడు, సమీపంగా ఉండేవాడు. నీ తోబుట్టు, నీ రక్తబంధువు ఎవరు అక్రమంగా నీ విషయంలో కానీ లేకపోతే దైవిక విషయంలో కానీ చేస్తున్నాడో దాన్ని త్రోసివేయడం. నిజంగా నువ్వు త్రోసివేసినట్టుగా ఉంటేనే నువ్వు నిజమైన ఆరాధికుడవు. నీ జీవితంలో త్రోసివేసేది ఉందా? ప్రేమిస్తున్నావా? అలా కాదు, నువ్వు ప్రేమించేవాడుగా. ప్రేమించడంలో జరిగేది ఏంటి తెలుసా అండి? మరి అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం స్టోరీ తెలుసు కదా, మొదటి వచనాలలో ఉంటుంది. అపొస్తలుల కార్యంలో 5వ అధ్యాయంలో అంతే అనుకుంటా కదా. ఎవరుంటారు వాళ్ళు అక్కడ? ఎవరెవరు చూడండి. అననీయ, సఫీరా. అదే నేను ప్రిస్కిల్ అనేసరికి తీయాల్సి వచ్చింది విను. ఓకే, అననీయ సఫీరాలు వారిద్దరు భార్య భర్తలు కదండి. వారిద్దరు ఎవరు? భార్య భర్తలు. చాలా లవ్ ఎఫెక్షన్ బాగా వాళ్ళకు. డాలీ అని ఏమండి చాలా అత్తుకునే వాళ్ళు. ఈ ఏమండిలో ఈయన లోకరకంగా ఉన్న, ఆమె లోకరకంగా ఉన్న ఏమండి అనే ప్రేమ, నువ్వు అది చేయొద్దమ్మా, నువ్వు ఇది చేయొద్దయ్యా అనేది పోతుంది. ఎందుకంటే వాక్యంలో స్ట్రిక్ట్నెస్ అనేది ఏమండి ప్రేమ అలుకపోస్తే ఉండదు. కాబట్టి నువ్వు వాక్యానుసారంగా ఖచ్చితమైనది ఉండాలి. అందుకనే చివరికి ఏం చేసినట్టు వీళ్ళిద్దరూ చాలా లవ్. మరి పాత సినిమాలో ఉండే నార్కలి ఇలా ఆయన సమాధి చేస్తున్నా కానీ ప్రేమ అనేది ఉండేది, అట్లా ఉన్నది వీళ్ళ లవ్. వీళ్ళ ప్రేమ అలా ఉండేసరికి ఏమైందంటే ఆయన అమ్మినాడు. ఆ డబ్బు ఇంటికి తెచ్చాడు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏమన్నారు, వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. బహుశా ఏమండి మన దేవునికి ఇంతగానం ఇద్దామా, ఏమొద్దులేండి కొంచెం తక్కువ చేసుకుందామనంటే, అవునా మంచి సలహా ఇచ్చినవే అని ఈ ఇద్దరు అనుకున్నట్టున్నారు. బహుశా అందులో ఎవరికి భక్తి సరిగా లేకపోవడం ద్వారా, భక్తి కరెక్ట్గా ఒకరికి ఉన్నా కానీ లేదండి దేవునికి దేవుడిదే, దేవుని ఖచ్చితం అనేవాళ్ళు. కాబట్టి దొందేవాళ్ళు. వాళ్ళు ఏంటండి, వాళ్ళు సరేనండి అనుకున్నారు. తెలియకుండా పోదామని ఏం చేశారు, పోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందండి, ఇంతకీ అమ్మేమంటే ఇంతకీ అమ్మాయి కావాలంటే మా డాలీని అడుగు అంటాడు అన్నట్టుగా ఉందన్నట్టు అక్కడ ఆ స్థితి. అప్పటి పోయిండు. ఓహో సరే, నా ముందు నువ్వు అబద్ధం ఆడవచ్చు కానీ దేవుని దగ్గర నువ్వు ఆడలేవు. సరే అనేసరికి వెంటనే దేవుడు తన ప్రాణాన్ని తీసుకున్నాడు. అక్కడే పడిపోయాడు, ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయన నలుగురు తీసుకెళ్ళి ఆయన ఏం చేశారు, పాతి పెట్టారు. వాళ్ళు రాకముందే ఏమేం చేసింది, మా ఆయన చేసిన దాన్ని ఆ దైవజనుడు చాలా గొప్పగా ఎంచుకోవచ్చు అని చెప్పేసి ఈ సంగతి తెలియక తను వచ్చిన తర్వాత ఏంటంటే, ఏమైంది ఇంతకీ అమ్మినావమ్మా అంటే, అవును ఇంతకే అమ్మాము. మా డాల్ చెప్పలేదా ముందే అని చెప్పింది ఆమె కూడా. చెప్తే అవునమ్మా చెప్పిండు. సరే అంతకే అంటే అంతకే. సరే, మీరిద్దరు కలిసి పరిశుద్ధాత్మను ఏం చేశారు, మీరు మోసం చేశారు, దుఃఖపరిచారు, అబద్ధం ఆడారు, అన్ని విధాలుగా మీరు చేశారు. కాబట్టి ఆయనే మన ముందుకి దేవుడే ఆమెను కూడా అడ్డం పడేసి ఏం చేశాడు, ప్రాణాన్ని తీసుకున్నాడు. ఇద్దరిని వాళ్ళు వచ్చి మళ్ళీ ఈమెను తీసుకుపోయి సమాధి చేశారు. ఇక్కడ ఈ ఇద్దరు ఈ కుటుంబము ఏం చేసిందండి,
సృష్టికర్త అయినటువంటి దేవుని మర్చిపోయారు. డబ్బు రాగానే ఏమైపోయిందండి, మర్చిపోయారు. కాబట్టి జాగ్రత్త. అందుకనే మనము ఇంతకుముందు చదివిన వాక్యంలో ఒక వచనం చూసాం చూడండి. ముందు హెబ్రీలో ఒక మాట ఉంది, 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. ధనాపేక్ష లేని వారుగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుందండి మనకు. ఎవరికి చెప్తుంది ఇది? మనకు తెలియజేస్తుంది. అమ్మ, ఈ విగ్రహారాధన నువ్వు పెట్టకూడదు, ఇది దేవునికి ఇష్టమైంది కాదు. ఆశా యొక్క తల్లికి చెప్పిండొచ్చు ఒకవేళ, కానీ తల్లి ఏమంటుంది, నాకారా నువ్వు చెప్పేది? నువ్వు నిన్నమున్న భక్తుడు, నేను పుట్టిక నుండి వచ్చాను కదా, నాకా నువ్వు చెప్పేది? కానీ అనొచ్చు. అయితే నేను ఒకటి చేస్తాను, నిన్ను మెడబట్టి గంటేస్తాను, నా తల్లి కాదు, చీ అని పక్కకు పెట్టాడు. తల్లి అయినంత మాత్రాన జన్మనియొచ్చు, కానీ నా యొక్క దైవికమైనటువంటి రీతిలో నువ్వు మార్చగలుగుతావా? లేదు. నా రక్షకుడు, నా దేవుడు, నిజమైనటువంటి సృష్టికర్త, నన్ను పోషించేవాడు, నేను ఆయన ఆరాధించేటువంటి బిడ్డను. కాబట్టి ఆ తల్లి చేసినటువంటి దాన్ని, ఆ ఉన్నతమైనటువంటి స్థలంలో అది కట్టించిన దాన్ని త్రోసివేశాడు. 17వ వచనంలో ఏమన్నాడండి? ఆశా ఉన్నత స్థలంలోను చాలు, అతను బ్రతికినంత కాలము తన హృదయం ఎలా ఉందటండి? యథార్థంగా. మనల్ని దేవుడు బ్రతికిస్తూ ఉంటున్నాడు. ఈ దినం నీలో ప్రాణం ఉంది, నీలో జీవం ఉంది. అయితే దేవుని దృష్టిలో నువ్వు యథార్థంగా ఉండాలి అని ఆయన యొక్క ఆశ. అదే కోరుతున్నాడండి. అర్థమైంది? ఆయన కోరేదేంటి? యథార్థత విషయం నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? కాబట్టి దేవుని సన్నిధానంలో ఆశ యొక్క గొప్పతనం చాలా. ఎంతమంది దేవుని వాక్యాన్ని ఉదయం కాలం చదివి వచ్చారు కదా? నేను ఎక్కడ చేయలేపంటున్నా, అది కూడా మీకు తెలుసు, అది దేవునికే తెలుసు. అనే సఫీరాలు ఏం చేశారండి? ఒకరు తెలియకుండా ఒకరు వెళ్ళారు, అంతే కదా. అది ఎవరికి తెలిసింది? అదంతా కూడా దేవునికి తెలిసింది. నా యొక్క డైలీ పోర్షన్ ద్వారా ఆశ జీవితాన్ని మాట్లాడుతూ వచ్చాడు నా దిన వాక్య పరిచర్యలో. అర్థమైందా అండి? కాబట్టి ఆశ ఏమంటుందంటే, నాకు సమీపంగా ఉన్నటువంటి దేవుడు. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నీ ఆశ్చర్య కార్యములు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యము నీ ద్వారా వివరించబడాలి, నీ ద్వారా ఘనపరచబడాలి. అదే ఆశా తల్లి ద్వారా అవమానం వచ్చింది. ఆశా తల్లి ద్వారా ఎంతో నష్టము దేవునికి. ఆ తల్లి అలాగే ఉన్నట్టయితే, తల్లిని ప్రేమించినట్టయితే, ఈమె కార్యం ద్వారా దేవునికి ఏం జరుగుతుందండి? దేవుని యొక్క కార్యాన్ని గొప్పగా చేయలేము. ఇక తల్లి ఏమైందో అక్కడ పెట్టలే కానీ ఆశ మాత్రము తన బ్రతికినంత కాలము ఏం చేస్తూ వచ్చాడండి? ఆయన దేవుని యందు యథార్థతతో జీవిస్తూ వచ్చాడు ఆయన. అందుకని మనము దేవుని సన్నిధానంలో మనం ఎలాంటి జీవితం జీవిస్తూ ఉంటున్నాం? మనం బ్రతికినంత కాలము దేవుని కొరకు యథార్థంగా బ్రతకడమే మన యొక్క పని అండి. మన యొక్క పని ఏంటిది? ఆయన కొరకు యథార్థంగా బ్రతకడమే. అవునండి, ఇది ఇంతే కరెక్ట్ అని చెప్పి మరి ఎవరి ద్వారా మనము ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతామంటే, యోబు జీవితంలో మనం చూసినట్టయితే ఒక మాట చూద్దాం. యోబులో 1వ వచనంలో ఏమంటాడు యోబు గురించి? 1వ అధ్యాయం 1వ వచనము. అతను ఎలాంటి వాడండి? యథార్థవంతుడు అని. ఎలా ఉంటాడు? యథార్థవంతుడు. నీ గురించి నా గురించి చెప్పగలగాల. అప్పుడే దేవుని యొక్క అక్కడ ఏమంటాడు? నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురంటే నీ ద్వారా. యోబు వివరిస్తూ ఉంటున్నాడు. యోబు దేవుని యందు భయభక్తి కలిగి ఉంటున్నాడు. ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు. మన యొక్క కాలాలను బట్టి లేడు. ఈ కాలాలను బట్టి మనం మారిపోతున్నాం, కానీ దేవుడైతే ఎప్పుడు కూడా మారడు. నిన్ను మారమని కూడా చెప్పలేదండి, కానీ
మన స్నేహితులు, మన బంధువులను బట్టో మారిపోతాం. అర్థమైందా? కానీ మనల్ని మారమని దేవుడు అస్సలు ఏ వాక్యంలో కూడా చెప్పలే. ఒకవేళ మన చదివే స్కూళ్ళల్లో కానీ లేకపోతే పనులలో కానీ రకరకాలుగా వాళ్ళు చెప్పవచ్చు, కానీ అది దైవికంగా మరి మంచి తీసుకోవాలి. కానీ దేవుడైతే ఎప్పుడు కూడా నువ్వు మారమని చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఆడే బతుకమ్మలో ఏ పువ్వు ఖచ్చితంగా ఉండాలని వాళ్ళ యొక్క గురి తెలుసా? అది లేదట ఇప్పుడు. అసలైంది లేదు. అంటే ఊర్లలో ఉండొచ్చు అనుకోండి, ఎందుకంటే సిటీకి పోయిన వాళ్ళు మారిండ్రు కదా, వాళ్ళ మార్పు జీవితం కదా వాళ్ళకు. అన్నీ ప్లాస్టిక్ లేకపోతే అన్ని రకరకాల పెట్టుకోవడం, ఎందుకంటే మార్పు జీవితం. అర్థమైందా అండి? ఇంకా మన జీవితాల్లో కూడా ఇప్పుడు 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 సమాజంలో, ఇప్పుడు క్రైస్తవ సమాజమే కానీ లేకపోతే రకరకాల మన జీవితాల్లో నా చిన్నప్పటి లేనిది ఈ మధ్య కాలంలో నేను మారింది ఒకటి వింటున్నా. ఏం తెలుసా మీకు? అది చెప్పాలనా? ఏంటిది మారింది తెలుసా? 12 గంటలకు బర్త్డే విషెస్ చెప్పడం. అది మా చిన్నతనంలో లేదు. ఇది ఎలా వచ్చింది? మన పిల్లలందరినీ ఎక్కడికి పంపిస్తుంటున్నాము? కంప్యూటర్ ఉద్యోగాల కొరకు పంపిస్తున్నాం కాబట్టి వాళ్ళకు రాత్రి మెలుకుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఉండలేక ఆ రాత్రి 12 కానీ చెప్పుకుంటారు. ఆ యొక్క వేషం మనందరికీ. వీళ్ళు పండుకున్న వాళ్ళు లేపుతారు, పండుకోరు వాళ్ళేమో కంప్యూటర్ జాబ్ చేస్తూ వాళ్ళు మెలుకు కూడా చెప్పుకుంటారు. అది ఒక కరెక్ట్ అనుకోవచ్చు. కానీ ఈ నిజంగా ఉన్న వాళ్ళు పండుకోరండి. మనొక పాస్టర్ దగ్గరికి వెళ్ళారట. పాస్టర్ దగ్గరికి వెళ్ళి 12 గంటల రాత్రి, ఆయనకు తెలియదు, మర్చిపోయింది ఆయన. 12 గంటల రాత్రికి వెళ్ళి డోరు కొట్టి కేకు తీసుకొచ్చి హ్యాపీ బర్త్డే పాస్టర్ గారు అంటే ఆయన బనీన్ లుంగి మీద బయటకు వచ్చిందట. ఆయనకు తెలియదు. ఈ వ్యవస్థ అంతా ఎక్కడ వచ్చింది? మారిపోతున్నాం మనం. మారమని చెప్పాడా? చెప్పండి. మనం మార్చుకుంటున్నాం ఈ లోకరీతిగా. దేవుడు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన సమానంగా నీకు ఇస్తూ ఉంటున్నాడు. నువ్వు ఈ లోకంను ప్రేమించకుండా, మనము గత వారంలో మనం చూసాము, అదేమన్నాడండి? యాకోబులో మనం చూసాం కదా. ఆయన ఏమన్నాడండి? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. 4వ వచనం అనుకుంటా, 4:4. దేవునికి శత్రుడైనా పర్లేదండి. నా ప్రియమైన స్నేహితుడా, నా ప్రియమైన కుటుంబస్తురాలా, నేను మీరు చెప్పింది చేస్తున్నా అంటున్నాం. ఇప్పుడు ఈ లోకంలో ఏ మాత్రం కూడా ఎదిరించేది పోయింది. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవుని యందు విశ్వాసంలో ఉన్నట్టయితే నీ ద్వారా ఇది జరగాలి. ఏంటి? దేవునికి వ్యతిరేకము, దేవుని యొక్క దృష్టిలో దేవుని ఆరాధికులను మరి దేవుడు సమీపంగా ఉన్నాడు అన్నటువంటి సంగతి మనం ఏం చేయాలండి? మర్చిపోయి ఇప్పుడు లోకాన్ని ప్రేమిస్తూ ఉంటున్నాం. మన దాంట్లో లోకం ఎక్కువ వచ్చేసింది. వాళ్ళ దాంట్లో తంగడి పువ్వు లేనట్టు మన దాంట్లో ఏమొచ్చేసిందండి? లోకం వచ్చేసింది. జాగ్రత్త అంటున్నాడు. దేవుడు మాత్రం అన్నీ చూసేవాడు, అన్నీ చేసేవాడు. నువ్వు దేనిని బట్టి, నువ్వు కాలాలను బట్టి నువ్వు మారడానికి వీల్లేదు, సమయాలను బట్టి నువ్వు మారడానికి వీల్లేదు. ఎందుకంటే నేను మారతలేను కదా. నేను మారుతున్నానా అండి? ఎవరు? యేసుప్రభు. నేను కాదండి. ఆయన అంటున్నాడు నేను మారుతున్నానా అంటున్నాడు. నిన్న నేడు నేను ఒకే రీతిగా ఉన్నటువంటి వాడను. ఆ దేవుణ్ణి నేను కలిగి, ఆ దేవుడు మనకు ఇచ్చినటువంటి వాక్య భాగంలో ఏవైతే చూపిస్తున్నాడో మన పితరులటువంటి దేవుడు ఆయన ఏ రీతిగా ఉన్నాడో మనం పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధించడమే మనం నేర్చుకోవాలి. అర్థమైందా అండి? అయితే దేవుడు మనకు ఎక్కడున్నాడు? ఇక్కడైనా సమీపంగా ఉన్నటువంటి దేవుడు. మనం మర్చిపోవద్దు, మనకు సమీపంగా ఉన్నాడు, దూరంగా ఉన్నాడు అనుకోకూడదు. కాబట్టి ఆయనకి మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రావాలి. ఆ సమయంలో ఎప్పుడు దేవుడు మన ఆరాధనను ఆలకిస్తాడంటే మనము త్రోసివేసినప్పుడు. మనం ఏం చేయాలంటే త్రోసివేయాలి. ఎవరిని త్రోసివేయాలి? లోకాన్ని త్రోసివేయాలి. లోక బుద్ధులు, లోక అలవాట్లు, లోకమును మనం త్రోసివేస్తే అప్పుడు నిజమైనటువంటి ఆరాధికుడుగా ఉంటావు. పూర్ణ హృదయంతో నువ్వు ప్రభువును ఆరాధిస్తావు. లేదు నేను లోకము నాకు నువ్వు కావాలంటే దేవునికి నిజమైన ఆరాధనగా ఉండదు. కాబట్టి మరి త్రోసివేసినటువంటి పాపమును, భక్తిహీనతను త్రోసివేసినటువంటి జీవితం ఉండి మనం హృదయపూర్వకంగా
మన ప్రభువును, మన పితరులైనటువంటి దేవుడు, ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కాబట్టి మన ప్రభువుని మనము హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. ఎందుకంటే ఆసాకి ఇచ్చినటువంటి జీవితాన్ని నీకు ఇచ్చినాడు. ఆశకొక్కనికే కాదు, నీకు నాకు ఇచ్చినాడు. ఇంకా ఆయన ఎలా నమ్ముకున్నాడో తెలియదు, కానీ మనం నమ్ముకోవడానికి దేవుడు ఒక కార్యాన్ని చేసినాడు. ఏంటంటే ఆ నీతిమంతుడైనటువంటి ఆ యేసు ప్రభును బలి అర్పణగా చేసి ఆ బలి రక్తంలో కేవలం మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏం చేయబడుతున్నామండి, మనలో ఉన్నటువంటి లోకమంతా ఒక్క క్షణంలో పంపించి వేశాడు. ఇప్పుడు మనం పరిశుద్ధులముగా దేవుణ్ణి ఆరాధించే వారినిగా చేశాడు. కాబట్టి అట్టి దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా ఆరాధించి ఆయనను కనపరుద్దాం. ఒక పాట పాడుకొని మన ప్రభుని మనము ఆరాధించుకుందాం.